భూసార పరీక్ష నేల యొక్క సారవంతం మనకు భూమి పరీక్షల ద్వారా పెంపొందించవచ్చు. పంట ఎదుగుదలకు సుమారుగా 16 రకాల పోషకాలు అవసరం. వాటిల్లో ముఖ్య పోషకాలు, ఉప పోషకాలు, సూక్ష్మ పోషకాలు అని విభజించబడ్డాయి. మొదటిగా ముఖ్య పోషకాలు అంటే నత్రజని, భాస్వరం మరియు పొటాషియం. ఇవి ఎక్కువ మోతాదులో పంటలకు అవసరమవుతాయి. రెండవది ఉప పోషకాలు అంటే కాల్షియం, మెగ్నీషియం మరియు గంధకం. ఇవి కొంచెం తక్కువ మోతాదులో పంటలకు అవసరమవుతాయి. సూక్ష్మ పోషకాలు ఇనుము, మాంగనీస్, రాగి, జింక్, బోరాన్, మాలిబ్డినం, క్లోరిన్, అల్యూమినియం, నికెల్ మొదలైనవి చాలా తక్కువ మోతాదులో అవసరమవుతాయి. రైతులు ఇష్టానుసారంగా ఎరువులను వాడితే పెట్టుబడి ఎక్కువై దిగుబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది. మనం భూసార పరీక్షలు చేయించుకున్నట్లయితే పోషకాలు ఎంత మోతాదులో వేయాలో తెలుస్తుంది. మన గ్రామం దగ్గరలో కృషి విజ్ఞాన కేంద్రం వద్ద ఈ పరీక్ష కాస్త సులువుగా చేసుకోవచ్చు. భూసార పరీక్ష ఎందుకు చేసుకోవాలి అనే ఆలోచన మీకు వస్తే నేల యొక్క సామర్థ్యం తెలుసుకోవడానికి చేసుకోవచ్చు. అలాగే నేలలో పోషకాలు ఎంత శాతంలో ఉన్నాయో తెలుసుకోవటానికి, మన నేలలు ఎలా ఉన్నాయి, ఏ పంటలకు అనుగుణంగా ఉన్నాయి, ఏ పంటలకు అనువుగా ఉంటాయి, ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాటిని ఎలా అధిగమించాలి అనే వాటిని తెలుసుకోవడానికి మనం భూసార పరీక్ష చేస్తూ ఉంటాం. నేల నమూనా సేకరణ విధానం. నేల పరీక్ష ఫలితాలు ఖచ్చితంగా రావాలంటే నమూనాను సరైన పద్ధతిలో సేకరించడం చాలా ముఖ్యం. ఒకే రకమైన నేల, ఒకే పంట ఉన్న పొలాన్ని ఒక యూనిట్గా పరిగణించి పొలంలో జిగ్జాగ్ పద్ధతిలో 10 నుంచి 15 చోట్ల నుంచి మట్టి తీసుకోవాలి. ఎరువుల గట్లు, చెట్ల కింద, కాలువల పక్కన, పశువుల కొట్టాల దగ్గర లేదా నీరు నిలిచే ప్రాంతాల నుంచి నమూనా తీసుకోకూడదు. ప్రతి చోట వి ఆకారంలో గొయ్యి తవ్వి సాధారణ పంటలకు 15 సెంటీమీటర్ల లోతు వరకు, చెరుకు వంటి పంటలకు 22.5 సెంటీమీటర్ల వరకు, తోట పంటలకు 30 సెంటీమీటర్ల వరకు మట్టి సేకరించాలి. అన్ని చోట్ల నుంచి తీసుకున్న మట్టిని ఒక శుభ్రమైన బకెట్లో బాగా కలిపి రాళ్ళు, వేర్లు, ఆకులు వంటి చెత్తను తొలగించాలి. తర్వాత మట్టిని 4 భాగాలుగా చేసి ఎదురెదురు 2 భాగాలను మాత్రమే ఉంచి క్వార్టరింగ్ పద్ధతిని ఉపయోగించి సుమారు 500 గ్రాముల మట్టిని తుది నమూనాగా సిద్ధం చేయాలి. ఈ నమూనాను నీడలో ఆరబెట్టి శుభ్రమైన ప్లాస్టిక్ కవర్ లేదా గుడ్డ సంచిలో నింపాలి. సంచిపై రైతు పేరు, గ్రామం, సర్వే నెంబర్ లేదా పొలం వివరాలు, పంట పేరు, నమూనా లోతు మరియు నమూనా సేకరించిన తేదీ తప్పనిసరిగా రాయాలి. అనంతరం ఈ నమూనాను సమీప మట్టి పరీక్ష ప్రయోగశాలకు లేదా వ్యవసాయ శాఖకు పంపించి పరీక్ష చేయించాలి. ఈ విధంగా సేకరించిన నమూనా ద్వారా మట్టిలోని పోషకాలు, pH, సేంద్రియ కార్బన్ మరియు ఇతర ముఖ్యమైన లక్షణాలను ఖచ్చితంగా పరీక్షించి పంటలకు అవసరమైన ఎరువులు, సిఫార్సులను పొందవచ్చు. నేల ఆరోగ్యమే పంటలకు అసలైన పెట్టుబడి. సరైన పద్ధతిలో నేల నమూనా సేకరించి పరీక్ష చేయిస్తే పంటలకు అవసరమైన ఎరువులను ఖచ్చితంగా తెలుసుకొని ఖర్చులను తగ్గించడంతో పాటు అధిక దిగుబడిని పొందవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ రైతు మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వ్యవసాయ విజ్ఞాన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.